హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనమైతే తుని తలుపులంలోవ అమ్మవారు దర్శనం చేసుకొని ఇప్పుడైతే అన్నవరం సైడ్కి అయితే బయలుదేరాం. ఎందుకంటే అక్కడ తుని నుండి ఒక 20 కిలోమీటర్లే అన్నవరం అనేది. అన్నవరంలో శ్రీ వీర వెంకటేశ్వర స్వామి అక్కడైతే ఉన్నారు. ఓకేనా? ఈ గుడి వందల సంవత్సరాలు కాదు, ఓన్లీ 1819 అయితే కట్టబడింది. అంటే అప్పుడు ఉన్న రాజు ఇంకా ఒక జమీందార్కి అయితే, ఆ స్టోరీ అంతా ముందు చెప్తాను. వీళ్ళిద్దరికీ కళలోకి వెళ్ళి సత్యనారాయణ స్వామి కళలోకి వెళ్ళి చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ కొండపైన నేనైతే ఉన్నాను అని, నా కోసం గుడి కట్టించండి అని. అప్పుడైతే ఈ 1819లో ఈ గుడి అయితే కట్టబడింది. ఓకేనా? మహా అయితే ఒక 180-200 సంవత్సరాల దగ్గర అయితే ఉంటుంది. తుని నుండి ఓన్లీ 20 కిలోమీటర్స్. ఇక్కడ నుండి మనం హైవే నుండి వైజాగ్ నుండి వెళ్ళే వాళ్ళు రైట్ సైడ్లో ఎంట్రీ అవ్వాలి. రాజమండ్రి నుండి వచ్చే సైడ్ నుండి అక్కడ లెఫ్ట్ నుండి అయితే ఎంట్రీ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ఇక్కడ ఇది మెయిన్ జంక్షన్ అనమాట. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా క్రాస్ అవ్వాలి, ఎందుకంటే ఎదురుగా అలాగ టర్న్ ఉందన్నమాట. రోడ్డు చాలా చూసుకొని జాగ్రత్తగా మనమైతే క్రాస్ అవ్వాలి రోడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే కొండ కింద ఈ స్టోరీ మొత్తం చెప్తాను. కొండ కింద పంపా నది డ్యామ్ అయితే ఉంది. పంపా నది మీకు తెలుసు కదా, శబరిమల అక్కడ నుండి అయితే పారుకొని వస్తుంది పంపా నది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనమైతే ఇప్పుడు అన్నవరం ఆర్చి లోపలికి వచ్చేసాం కదా, అక్కడ నుండి మనమైతే ఊరు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మనకి ఈ బ్రిడ్జ్ చూస్తున్నాం కదా, ఇదేని పంపా నది డ్యామ్ అనమాట. రైట్ సైడ్ చూసుకుంటే డ్యామ్ గేట్లు అయితే ఉన్నాయి. చాలా చిన్న డ్యాము, ఒక 4 గేట్లే ఉన్నాయన్నమాట. కిందకి వాటర్ వదిలేస్తే తిన్నగైతే మనకి సముద్రంలో కలిసిపోతుంది ఈ వాటరు. అలాగే అక్కడ డ్యామ్ కట్టారు కాబట్టి ఆ వాటర్ మనకి ఎండాకాలంలో ఆ సాగుకి అయితే పనికి వస్తుంది, ఎందుకంటే చుట్టూరు పొలాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చిన్న ఫాల్ట్ వల్ల మా ఎదురుగా కార్ వెళ్తుంది కదా, దాని వెనకానికి అయితే నేను వెళ్ళిపోయాను. కానీ ఆ రాంగ్ రూట్ అనమాట. అక్కడ నుండి దిగాలి. ఇంకా మనం అప్ అంటే కొండపైకి వెళ్ళడానికి ముందు నుండి రోడ్డు ఉంది, చూస్తుండండి. ఇది మెట్లు మార్గం. ఫ్రెండ్స్, అక్కడ నుండి మనమైతే బయటకు వచ్చాం. మెయిన్ రోడ్కి వచ్చిన తర్వాత కొంచెం ఒక 1 కిలోమీటరు అంత వెళ్ళిన తర్వాత మనకైతే రైట్ సైడ్లో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఇక్కడైతే మనం 50 రూపీస్ అయితే మనకి ఛార్జ్ చేశారు కార్కి, అంటే కొండపైకి వెళ్ళడానికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. అంటే పైన ఇంకా పార్కింగ్ ఛార్జెస్ ఇంకేమీ ఉండవు. ఇంకా చాలా వరకు అక్కడ పార్కింగ్ స్పేస్ అయితే రెడీ చేస్తున్నారు అనమాట పైన. అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడైతే ఈ కొండ మీదకి మెట్ల దారి కూడా ఉంది. మెట్ల దారి అయితే 465 మెట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మనం అటు సైడ్ నుండి కూడా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ పే చేసి ఇలాగ మన ఘాట్ రోడ్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడైతే నేను అక్కడ 50 రూపీస్ పే చేసిన తర్వాత మాకైతే బాటిల్స్ అయితే చూశారు, వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ ఉన్నాయో లేదో. అంటే ఇప్పుడు బయట బిస్లరీ బాటిల్ అలాంటివి అయితే వదలరు అనమాట. ఇంట్లో మనం యూజ్ చేస్తాం చూడండి, మంచి క్వాలిటీ బాటిల్స్, అవైతే తీసుకొని వెళ్ళమన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూసుకుంటే మనకి ఘాటి అంటే మహా అయితే ఒక 5 కిలోమీటర్ అయితే ఉంటుంది. చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది ఘాటి, ఇంకా చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. అలాగే మీకు పంపా నది అయితే లాస్ట్లో మీకు చిన్న క్లిప్ అయితే ఉంటుంది. పంపా నది బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తూ ఉండండి.
ఫ్రెండ్స్ మొత్తానికైతే మేమైతే కొండపైకి అయితే చేరుకున్నాం. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో చూస్తున్నాయి కదా, కొత్తగా పార్కింగ్ అయితే చేశారు, కానీ మొత్తం మట్టి అనమాట, వర్షం పడేలా ఉన్నాను. అందుకోసమే నేనైతే అక్కడ పెట్టలేదు, పైకి కొండపైకి అయితే వెళ్ళిపోయాను. కొండపైన ఒక మంచి చెట్టు కింద అయితే పెట్టుకున్నాను మనం. ఓకేనా, కొంచెం ఫ్రీగా ఉంది. అదే మనం ఈ మట్టిలో పెట్టామనుకోండి కింద పార్కింగ్లో, మనకైతే వర్షం పడిందని మరి పైకి రాదు బండి. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే కింద అన్నవరం ఊరు అనమాట, చూస్తున్నారు కదా. పైన అయితే బండి పెట్టి నేనైతే కిందకి అలాగా నడుచుకొని అయితే వచ్చాను. నడుచుకొని వచ్చిన తర్వాత మన ఎదురుగా కాటేజెస్ అంటే రూమ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ రూమ్స్ అవన్నీ ఆ పక్క నుండి నడుచుకొని నేనైతే మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఈ పార్కింగ్ చూశారు కదా, కనీసం ఒక 300-400 కార్లు అయితే పడతాయి. ఇంక పార్కింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు, చాలా వరకు పని అయితే ఇంక జరుగుతుంది పైన కూడా. అలాగే ఈ రోడ్స్ కూడా చాలా వరకు పనులు అయితే జరుగుతున్నాయి, చాలా దగ్గరలో బ్లాక్ అయితే చేసి ఉన్నారు. ఎదురు చూస్తున్నాయి కదా, అక్కడ ఒక్క బ్లాకింగ్ అయితే ఉంది. అయితే ఈ బోర్డు చూసాక వే టు టెంపుల్ అని, మెయిన్ టెంపుల్. అలాగే మన అన్నవరం గుడిలో, ఈ అన్నవరం దేవస్థానంలో పూజించే దేవుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అనమాట అన్నవరం. ఓకేనా, ఆ బస్ చూసారు కదా, ఫ్రీ బస్ అనమాట ఇది అన్నవరంది. మనకి తిరుపతిలో కనిపిస్తుంటుంది కదా, మన తిరుపతి గుడి దగ్గర నుండి మన భోజనాలయ దగ్గరికి తీసుకెళ్తారు ఫ్రీగా. అలాగే ఈ బస్సు అనమాట, కింద నుండి పైకి అయితే తీసుకువెళ్తారు. అలాగే ఇక్కడ చూసారు కదా రూమ్స్. అలాగా ఇంకా మనం అలాగే ఇక్కడ ఎర్ర బోర్డు చూస్తున్నాం కదా, పైకి మెట్లు ఉన్నాయి, అక్కడ సత్రం ఉందన్నమాట పైన. ఓకేనా, మనమైతే ఇక్కడ నుండి అలాగా నడుచుకొని అయితే ముందుకు వెళ్ళాం. అవన్నీ దేటించి మన ఈ ట్రాక్టర్ వచ్చింది కదా, అటు సైడ్కి అయితే వెళ్ళాలి. అటు సైడ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 100 మీటర్స్ నడిచిన తర్వాత మనకైతే మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మెయిన్ టెంపుల్ లోపల మనకైతే ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అసలు ఇప్పుడు అలౌ చేయడం లేదు. ముందైతే ఒకలాగా ఉండేది, ఇప్పుడైతే మొత్తం చేంజ్ చేశారనమాట. ఓకేనా, నేను ఈ వీడియోస్లో చాలా తక్కువగా కనిపిస్తాను, ఎందుకంటే మనకు మెయిన్ మీకు చూపించాలి. నా ఫేస్ అయితే ఎలాగా మీకు తెలుసు, అందుకోసమే నా వీడియో అయితే నేను తీసుకోవడం లేదు, మీకైతే చూపిస్తున్నాను. అక్కడ నుండి ఒక 100 మీటర్స్ నడిచిన తర్వాత మనకైతే మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చింది. ఓకేనా, అలాగే లాస్ట్లో నేను ప్రసాదం కూడా తీసుకున్నా. అలాగే మీకు దర్శనం చేసిన దాని తర్వాత నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళాను. ఓకేనా, ఇప్పుడైతే మనం ముందు దర్శనం చేసుకుందాం. దానికంటే ముందు మీకు ఫ్రంట్ వ్యూ అయితే చూపిస్తాను పదండి. ఎందుకంటే ఆ రోజు సండే ప్లస్ ఏకాదశి, అందుకోసమే చాలా జనం అయితే ఉన్నారు. ఇందాక మనకు అనిపించింది వర్షం పడుతుందని, కానీ ఇప్పుడైతే చాలా గట్టిగా ఎండ్ వచ్చింది. 11 అవుతుంది ఫ్రెండ్స్, మార్నింగ్ 11 o'clock అయితే అయింది. ఇప్పుడు 12:30 వరకు మనం కొండపైన ఉన్నాం. దాని తర్వాత అయితే మనం పిఠాపురం కోసం అయితే మనం అక్కడ శక్తిపీఠం ఉంది కదా, అక్కడ కోసం అయితే బయలుదేరాం. ఓకేనా, ఆ వీడియో అయితే మీకు ముందు వస్తుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇది మనకి ఫ్రంట్ వ్యూ అనమాట. ఈ గోపురం చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. ఆ పక్కనే మనకి చాలా వరకు షాప్స్ ఉంటాయి, మనకి చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి, మొబైల్స్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి, అన్నీ కూడా మనం అక్కడ పెట్టించుకోవచ్చు అనమాట. ఎదురు చూస్తున్నాయి కదా, అదైతే చెప్పులది. అలాగే మనకి అక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే రూమ్ ఫెసిలిటీస్, ఇంకా మనకి షాప్స్ ఉన్నాయి చాలా వరకు. అంటే మెయిన్ కొంత పెద్ద ఆఫీసర్స్ రావడం, అక్కడైతే కార్లు ఎదురు వరకు తెచ్చుకోవచ్చు, కానీ మన కార్స్ అంటే చాలా దూరమే మనం ఆపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే దర్శనం కోసం ఇక్కడ టికెట్స్ కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మళ్ళీ మనమైతే కొంచెం పక్కకు వచ్చాం. ఓకేనా, ఇక్కడ చూసారు కదా టూరిస్ట్ పోలీస్ అనేసి, ఇప్పుడు చాలా వరకు మనం టూరిస్ట్ ప్లేసెస్లో చూస్తున్నాం ఈ టూరిస్ట్ పోలీస్ అనేసి ఒక కొత్తగా అయితే బోర్డ్స్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఫ్రెండ్స్, మనకైతే దర్శనం అయిపోయింది. ఇక్కడ చూసారు కదా లోపల జనాలు, అది అంటే ఉచితం, ఫ్రీ అంటే అన్నప్రసాదం అంటారు కదా, అక్కడైతే జరుగుతుంటాయి అన్నమాట. ఎవరైనా వెళ్ళి అక్కడైతే భోజనం చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, 12 తర్వాత అయితే ఓపెన్ అయిపోతుంది మొత్తం, మనం భోజనం అయితే అక్కడ హ్యాపీగా చేసుకోవచ్చు. నేనైతే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడైతే భోజనం చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో ప్రసాదం, అంటే అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్ అనమాట. 150 గ్రాములు 20 రూపాయలు. ఇంకా లడ్డూలు కూడా ఇస్తారు, అది కూడా 20 రూపాయలని 2 ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, దీంట్లోనైతే ప్రసాదం రెడీ అవుతుంటుంది. అదే ఆ పక్క నుండి వెళ్ళినప్పుడు చాలా వరకు నాకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది లోపల నుండి. అలాగే ఇక్కడ మొత్తం కూడా మీకు ఈ సరౌండింగ్స్ చూపిస్తాను. ఈ చెట్లు అంటే చాలా ఎండ ఉంది కాబట్టి చెట్ల కింద చూసారు కదా జనాలు ఎంత చక్కగా అయితే కూర్చున్నారు. అలాగే అక్కడ ప్రసాదం తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చొని తినడం అన్నీ అయితే ఇక్కడ జరుగుతుంటాయి. అలాగే ఎదురుగా చాలా పెద్ద హాల్ లాగా, ఓపెన్ హాల్ లాగా అయితే ఉంది. పైన
ఒక పెద్ద ఎల్బెస్టర్స్ అంటే ప్లాస్టిక్ ఎల్బెస్టర్స్ ఉంటాయి కదా బ్లూవి, వాటితో పెద్ద హాల్ లాగా అయితే కట్టారు. అక్కడైతే డాన్స్ ప్రాక్టీస్ కూడా అవుతుంది. అంటే ఏదో ఫంక్షన్ మేము వెళ్ళే ముందు ఏదో ఫంక్షన్ జరిగి ఆగిందనమాట, అంటే ముగించారనమాట. వాళ్ళ తాలూకలే అక్కడైతే కూర్చొని ఉన్నారు. ఇదే మండపం అనమాట. ఇక్కడ ఈ మండపం కూడా క్లీన్ అయితే చేస్తున్నారు వాళ్ళు. అలాగే మనం ఫ్రంట్కి చూసుకుంటే పెద్ద హాల్ లాగా ఉంది కదా, అక్కడైతే చాలా వరకు అంటే ఈ డాండియా అంటారు కదా, ఆడవాళ్ళు వేస్తారు డాండియా డాన్స్, అదైతే అక్కడ జరుగుతుంది. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి పైన శివాలయం కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనకి ఈ శ్రీ సత్యనారాయణ స్వామి 2వ అంతస్తులో ఉంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో విష్ణుమూర్తి, పైన సత్యనారాయణ స్వామి. అంటే అవతారాలు ఒకే అవతారం కానీ పేర్లు అయితే వేరే. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనం అక్కడ చూసుకుంటే శివాలయం కూడా ఉంది. శివాలయం మేము వెళ్ళినప్పుడైతే మనకి అక్కడ శివతాండవం అయితే అవుతున్నాం, అంటే వేస్తున్నారనమాట లౌడ్ స్పీకర్స్లో. కానీ మనం రికార్డ్ చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ వల్ల మనమైతే అవన్నీ రికార్డ్ అయితే మీకు వినిపించలేం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఈ చుట్టూరు అయితే నేను తిరిగాను మొత్తం కూడా. అలాగే ఒక దగ్గర మనకి ఎదురుగు నుండి ప్రసాదం అయితే వాళ్ళు కావిడిలో ప్రసాదాలు అయితే లోపలికి తీసుకెళ్తున్నారు. అంటే భాగం టైం కూడా అయిపోయింది కదా, అంటే అన్నీ తీసుకెళ్తారు. అక్కడ దేవుడికి ఒక భాగం పెట్టి దాని తర్వాత ప్రసాదం బయటకు వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూశారు కదా, చూడండి కావిడిలతో తీసుకువెళ్తున్నారు. అలాగే అక్కడ ప్రసాదం కౌంటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను దగ్గర నుండి. ఇప్పుడు చుట్టూరు తిరిగితే నేను అక్కడికి వెళ్తాను, చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ ఆలయం పరిసరాల్లో 3 గుడులు అయితే ఉంటాయి. రామాలయం, వానదుర్గమ్మ ఆలయం, ఇంకా మన శివాలయం, ఇంకా మెయిన్ టెంపుల్ మన సత్యనారాయణ స్వామి వారు టెంపుల్ అనమాట. అలాగే చూసారు కదా ప్రసాదం మన ట్రాలీలో కూడా తీసుకువెళ్తున్నారు. అలాగే ఇంక కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఎదురుకు చూసింది కూడా మీరు చూస్తున్నారు కదా, అదే మనకి రామాలయం అనమాట. అక్కడ చూసారు కదా డాండియా. ఇక్కడ చాలా అంటే పెద్ద హాల్ టైప్ కాబట్టి చాలా కూల్గా అయితే ఉంది. బయట ఎంత ఎండగా ఉందో ఇక్కడ నిలబడగానే అంత కూల్గా అయితే ఉంది. అలాగే మనం డౌన్ సైడ్కి చూసుకుంటే మనకైతే ఇక్కడ అంటే మెట్ల నుండి వస్తారు కదా ఫ్రెండ్స్, అదాని అనుకుంటా. ఎందుకంటే మనం ఎప్పుడు మెట్ల నుండి అయితే ట్రావెల్ చేయలేదు పైకి నడక, కానీ ఒకసారి అయితే మనం ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. టైం చూసి కొంచెం కూల్ క్లైమేట్స్లో అప్పుడైతే వెళ్ళడం అయితే జరుగుతుంది మనకి, ఎందుకంటే ఎండలో మనం వెళ్ళలేము అనమాట. ఓకేనా. ఈ ఆర్చ్ కూడా చూస్తారు కదా. అలాగే మనం కొంచెం మన బ్యాక్ సైడే హాల్ ఉందన్నమాట. అలాగే అక్కడ ఒక చిన్న మండపం ఉంది. అలాగే మనం ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఈ స్వామివారు గరుడ వాహనం, ఇంకా హంస వాహనం, చాలా వరకు వాహనాలు అయితే లోపల ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ డ్యాన్స్ అయితే చిన్న స్పీకర్ అయితే పెట్టారు. కొన్ని మన తెలుగు డివోషనల్ మూవీస్ ఉంటాయి కదా, భక్తి మూవీసు, వాటి సాంగ్స్ అయితే వేశారు. కాపీరైట్ ఇష్యూ వల్ల నేనైతే వినిపించలేను మీకు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఏనుగు వాహనం, ఇంకా గరుడ వాహనం, అలాగే మన విష్ణుమూర్తి ఏ వాహనం ఉంటాయో అన్నీ కూడా ఇక్కడైతే వాహనాలు ఉన్నాయి. ఇవి మన ఏదైనా అక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి కదా, స్వామివారి ఉత్సవాలు, అప్పుడైతే అవి బయటకు తీస్తారు. ఇదే మంటపం అనమాట, హాల్ లాంటిది, ఓపెన్ హాల్. ఇక్కడ ఒక గుడి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ కూడా మన చాలా వరకు జనాలు వెళ్ళి దండం పెట్టుకుని అన్ని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకుని అయితే మళ్ళీ, ఎందుకంటే దర్శన భాగ్యం చాలా వరకు చాలామందికి చాలా తక్కువ ఉంటుంది. మనకైతే మన కంటెంట్ టెంపుల్స్, దర్గాస్, టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి మనమైతే ప్రతి ఒక్క దగ్గర దర్శనాలు చేసుకొని అయితే మీకు నేను చూస్తున్నాను కాబట్టి మీకు కూడా చూపిస్తున్నాను. ఓకేనా. అలాగే ఈ కాంప్లెక్స్ చూసుకుంటే మనకి ఆ లోపల నుండి అయితే బయటకు రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. అలాగా మీకు మెయిన్ ఎంట్రన్స్ చూపించాను కదా గోపురం, అక్కడ నుండి లోపలికి వెళ్ళి ఈ బ్యాక్ సైడ్ నుండి ఇలాగా మనమైతే బయటికి రావాలి. ఇప్పుడు ఆ పైన మీరు చూస్తున్నారు కదా, ఈ పైన అక్కడ నుండి నడుచుకొని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి మెయిన్ అంటే గర్భగుడి అయితే వస్తుంది. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటారు, మూల విరాటం. ఓకేనా ఫ్రెండ్స్. మూల విరాటము మనకి 4 మీటర్లు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. 4 మీటర్లు అంటే సుమారు 12 నుండి 13 అడుగులు ఉంటుంది. దానికంటే ఎక్కువ ఉండొచ్చు, 14 అడుగులు కూడా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. 4 మీటర్లు అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ లోపల నుండి జనాలు వస్తున్నారు కదా, అక్కడ దర్శనం చేసుకుని ఇలాగ మనం రావాలి. అలాగే మనకి ఇక్కడ ఏదైనా అంటే కాలు నొప్పులైనా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా మనకి డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు. ఓకేనా. అలాగే పక్కన చూసుకుంటే మనకి
కౌంటర్స్ అయితే ఉన్నాయి, ప్రసాదం కౌంటర్స్. అలాగే మనం పైన తీసుకున్నాం, ఇక్కడైతే మనం ప్రసాదం తీసుకోలేదు. పైన ఇంకో కౌంటర్ ఉంది, అక్కడ నుండి మనం ప్రసాదం అయితే తీసుకున్నాం. ఓకేనా. ఇక్కడైతే కొంచెం లైన్ ఉందన్నమాట, చూసారు కదా. కౌంటర్ నెంబర్ 1, కౌంటర్ నెంబర్ 2. అలాగే కొంచెం మనం ముందుకు వెళ్తే అక్కడైతే వ్రతాల మండపం అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. అంటే లోపలికి అయితే ఎంట్రీ లేదు మనకి, ఎందుకంటే ముందు నుండే మనకి వ్రతం చేయాలంటే 300, 500, 800, 1500. అంటే స్పెషల్ వ్రతం చేయాలంటే 1500, ఏసీలో వ్రతం చేయాలంటే స్పెషల్ 1800, 2000. అలాగా మనకి అక్కడ రేట్స్ అయితే ఫిక్స్ అయినాయి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మొగుడు పెళ్ళం ఇంకా పిల్లలు వాళ్ళకైతే ఎంట్రీ ఉంటుంది, వ్రతాలు చేసిన వాళ్ళు. ఇప్పుడు అక్కడ పక్కన చూస్తున్నాయి కదా రామాలయం అనమాట. అలాగే మనకి బిల్డింగ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఈ లోపలే వ్రతాలు అవుతుంటాయి అనమాట. అలాగే ఇక్కడ ఉసిరికి చెట్టు అయితే ఉంది, చాలా వరకు అయితే ఇక్కడ కింద పూజలు అయితే చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ చెప్పులను చూస్తున్నారు కదా, వ్రతాలు చేసిన వాళ్ళు చెప్పులేనమాట. వ్రతాలు చేయించుకున్న వాళ్ళు అందరు లోపల ఉన్నారు, అంటే అర్చకులు అందరూ కూడా చాలా రష్గా ఉన్నాం. మనమైతే అక్కడ వెళ్ళి అక్కడ షూట్ కూడా చేయడానికి ఇవ్వడం లేదు. ఓకేనా. అక్కడైతే బోర్డు పెట్టేశారు. అలాగే ఇక్కడ చూసుకుంటున్నారు కదా, కిందనైతే పంతులు అందరూ అర్చకులు అయితే కూర్చొని ఉన్నారు. ఎవరికైనా అవసరమైన వాళ్ళు వాళ్ళతోనైతే వెళ్ళి మాట్లాడి వ్రతాలు అయితే చేయించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మళ్ళీ నేను మొత్తం ఈ లోపల చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ బయటన ప్రసాదం కోసం అయితే కౌంటర్కి వెళ్ళి టికెట్ అయితే తీసేసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను, చూస్తుండండి. ఫ్రెండ్స్, మొత్తానికైతే నేను ప్రసాదం కౌంటర్కి అయితే వచ్చాను. 40 రూపీస్ ఛార్జ్ చేశారు, 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. ఓకేనా. మనకి చూడండి, ఇప్పుడు నూకలతో చేస్తారు కదా, బెల్లం వేసి శుభ్రంగా చేస్తారు, అదైతే 2 ప్యాకెట్లు తీసుకున్నా. ఇంకా వెరైటీ అయితే ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి, అవైతే మనం తినలేదు ఎప్పుడు కూడా. ఈ ప్రసాదం ఎప్పుడు కూడా తింటుంటాం, ఇదే చాలా ఫేమస్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. బియ్యంతో చేస్తారు, చాలా ఫేమస్. అదైతే 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ఇప్పుడైతే మనం నడుచుకొని ముందుకు వెళ్దాం, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాం. అంటే ప్రసాదం ఎక్కడ ఇస్తున్నారు అది, ఈ టికెట్ అక్కడ ఇస్తే మనకైతే ప్రసాదం ఇస్తారు, చూస్తుండండి. మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, నేను ఇదే చూడలేదు. అన్నవరం ప్రసాద్ పద. ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా దూరంలో ట్రైన్ అయితే వెళ్తుంది. ఓకేనా, గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తుంది. అలాగే కొంచెం ముందున చూసుకుంటే ముందుకి హైవే కూడా ఉంది, నేషనల్ హైవే 16, మనకి విశాఖపట్నం విజయవాడ హైవే అనమాట అది. అంటే డైరెక్ట్ హైవే పై నుండి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ హైవే పైన కూడా
మనకైతే ప్రసాదం అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుండి కూడా దండం పెట్టించుకొని మనం ప్రసాదం కొనుక్కొని అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే మళ్ళీ నేను నా కారు చాలా పైన పెట్టని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాను. అక్కడ నుండి మన కారు తీసుకొని మళ్ళీ డౌన్కి వచ్చి, అంటే డౌన్ అంటే అక్కడ మా అమ్మ ఇంకా మా ఆవిడైతే ఉన్నారు, అక్కడ కూర్చొని ఉన్నారు, వాళ్ళకి పికప్ చేసుకొని ఇప్పుడైతే మళ్ళీ నేను ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే కారు ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి ఫ్రెండ్స్. కొంచెం కిందకి వెళ్ళాలి. ఓకేనా. అలాగే చూశారు కదా పైనుండి కిందకి ఆ వ్యూ ఎంత బాగుందో, మొత్తం ఊరంతా కనిపిస్తుంది. అలాగే ఈ కొండ బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే పంప నది డ్యామ్ అయితే ఉంది. అక్కడ పంప నది వాటర్ అంతా అక్కడ స్టోర్ అవుతుంది. వర్షాకాలం వస్తే ఎక్కువ వర్షాలు పడ్డాయంటే అక్కడ డ్యామ్ అయితే కొంచెం ఓపెన్ చేస్తారు. ఓకేనా. ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా సముద్రంలో కలిసిపోతుంది. అలాగే ఇక్కడ చుట్టూరు చూసుకుంటే మనకి పొలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకైతే సాగునీరు కోసం ఆ వాటర్ అయితే చాలా వరకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగేనా. ఇప్పుడు చూసుకుంటే మనమైతే మన ఫ్యామిలీ మెంబర్స్కి అక్కడ పికప్ చేసుకొని అలాగైతే మళ్ళీ కొండ దిగుతాం. ఓకేనా. చూస్తుండండి. ఫ్రెండ్స్ స్టార్టింగ్లో కారు వెనక నేను వెళ్ళిపోయానని చెప్పాను కదా రాంగ్ రూట్లో. ఆ రాంగ్ వే ఇక్కడ నుండే మనమైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ మెయిన్ వేకి అయితే అటు సైడ్ నుండి పైకి వెళ్ళడానికి ఆ రూట్కి అయితే వెళ్ళాం. ఇదే ప్లేస్లో నేనైతే యూటర్న్ తీసుకున్నాను ఇందాక. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం NH16 అంటే విశాఖపట్నం విజయవాడ హైవే అయితే ఉన్నాము ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ నుండి అయితే మనం కత్తిపూడి నుండి అక్కడ నుండి ఒక 12 km ఉంటుంది కత్తిపూడి నుండి అయితే లెఫ్ట్ తీసుకొని మన పిఠాపురం అయితే వెళ్తున్నాం. మన పిఠాపురంలో శక్తిపీఠం ఉంది. ఆ శక్తిపీఠంలో మనకి సతీదేవి ఉంది కదా, సతీదేవి లెఫ్ట్ హ్యాండ్ పడిందనమాట. అక్కడైతే మనం దర్శనం కోసం వెళ్తున్నాం. ఇది ఈస్ట్ గోదావరి జిల్లా దగ్గర ఉంది, అంటే ఈస్ట్ గోదావరిలో ఉంది, కాకినాడకి దగ్గరలో ఉంది. కాకినాడకు ఒక 14-15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్ అయితే మీకు పిఠాపురం వ్లాగ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.